నమస్తే భయ్య. మనం చాలా రోజుల తర్వాత అయితే బండి అయితే లోడింగ్ అయితే పెట్టాను. ఇవాళ గ్రాస్ లోడింగ్ అయితే అవుతుంది. ఇది శ్రీకాకుళం ఆతలకైతే వెళ్ళడం జరుగుతుంది. గడ్డి అయితే ఏ విధంగా అయితే నీట్గా కట్ చేసి మిషన్తో కట్ చేస్తున్నారో, కట్ చేసి ఏ విధంగా అయితే మోస్తున్నారో మీకు అయితే క్లారిటీగా చూస్తున్నాను చూడండి. అది ఒక మిషన్తో అయితే కోస్తున్నారు. అది కోసిన గడ్డి అయితే నీట్గా మూత అనేది మూసి ఇలాగ లోడింగ్ అనేది చేస్తున్నారు. ఫోర్ లైన్ హైవేలో నైట్ 12 దాటాకైతే లారీ డ్రైవర్లు ఇలా కార్నర్ అయితే ఆపుకొని నిద్ర అయితే చేస్తుంటారు. మన చిన్న చిన్న హైవేలో అయితే ఇలా కార్నర్ ఆపుకోవడానికి అయితే కుదరదు. ఇలా 4 లైన్లో ఉన్న హైవేలోనే అయితే ఆపుతారు. కొంచెం ఎదరికైతే వచ్చాక ఓన్లీ 2 లైన్స్ హైవేలో అయితే లారీ డ్రైవర్ రెప్ అయితే పడిపోవడం వల్ల డివైడర్కి అయితే కొట్టేసాడు. చూడండి ఏ విధంగా అయితే ఒక లారీ కొట్ట కొంచెం ఎదరికైతే వచ్చాక 2 లైన్స్ హైవేలో ఒక డ్రైవర్కి రెప్ అయితే పడిపోవడం వల్ల డివైడర్ని అయితే కొట్టేశాడు. సడన్ బ్రేక్ వేయడం వల్ల ఇంకో డ్రైవర్ కూడా ఆ లారీని అయితే కొట్టడం జరిగింది. ఎక్కువగా నైట్ టైం నిద్ర వల్ల యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైం అయితే. మనమైతే జాగ్రత్తగా అన్లోడింగ్ పాయింట్కి అయితే వస్తాం. ఇక్కడైతే ఇది చిన్నపాటి నర్సరీ అనమాట. చూడండి ఏ విధంగా అయితే ఉందో. మన కడియపలంక నుంచి కొనుక్కొని శ్రీకాకుళం లోన కొంచెం చిన్న ప్లేస్లో ఒక మినీ నర్సరీ అయితే పెట్టుకున్నారు. ఇలా చూడండి ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ వర్కర్స్ రావడానికి 9 అయితే అవుతుందని చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.